భారత్లో రైల్వే నెట్వర్క్ శరవేగంగా కొనసాగుతుందని, కొత్త టెక్నాలజీతో ముందుకు వెళ్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన విజయవాడలో రైల్వే ప్రాజెక్టులు, అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 9 ఏళ్లలో రైల్వే బడ్జెట్ పెరిగి రైల్వే నెట్వర్క్ విస్తరించిందన్నారు. ప్రయాణికుల సంఖ్య, వస్తు రవాణా కూడా పెరిగాయన్నారు. ఈ క్రమంలో వందే భారత్ రైలును ప్రారంభించామన్నారు. ప్రస్తుతం మన రైల్వే ప్రపంచంలో 4వ స్థానంలో ఉందని, రాబోయే రోజుల్లో భారతీయ రైల్వే ప్రపంచంలోనే నెంబర్ 1 గా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. ముందుగా వేదిక మీద ఉన్నటువంటి డిఆర్ఎం రామకృష్ణ గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు సాంబయ్య గారు, మిత్రులు జయప్రకాష్ గారు, నరేంద్ర కుమార్ గారు, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి మిగతా రైల్వే శాఖ అధికారులు, పోలీస్ శాఖ అధికారులు, ప్రియమైనటువంటి పత్రికా విలేకరులు, అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సోదరి సోదరిమణులు అందరికీ మరి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఇక్కడ నుంచి 3 రైళ్లను మనం ప్రారంభించుకుంటున్నాము. ఒకటి నర్సాపూర్ నుంచి హుబ్లీ వరకు ఒక ట్రైన్ కనెక్టివిటీని ఈరోజు ఏర్పాటు చేసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు గుంటూరు నుంచి విశాఖపట్నం వరకు మరి కొద్దిసేపు మనమే ఇక్కడ ఆ ట్రైన్ మనం ప్రారంభించుకోబోతున్నాం. ఇది కాకుండా నంద్యాల నుంచి రేణుగుంట వరకు మరొక ట్రైన్ కూడా మరి పొడిగించుకోబోతున్నాం. ఈ 3 రైళ్లను ఈరోజు మనం ప్రారంభించుకుంటున్న విషయము మీకు అందరికీ తెలుసు. ఈ యొక్క గుంటూరు నుండి ఏదైతే మనం ఈరోజు విశాఖపట్నము రైలు ఏర్పాటు చేసుకుంటున్నామో దీని కారణంగా మరి గుంటూరు ప్రజలకు విశాఖపట్నం వెళ్ళడానికి ఎంతో ఉపయోగపడుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇది మరి ఉదయం పూట గుంటూరు నుంచి బయలుదేరి సాయంకాలము మరి విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ రకంగా ఇది ఏసీ, నాన్ ఏసీ కూడా ఉండే విధంగా ఈ ట్రైన్లను ఏర్పాటు చేయడం జరిగింది. అదే కాకుండా నర్సాపూర్ నుంచి హుబ్లీ వరకు వెళ్ళేటువంటి ట్రైన్ కూడా మరి ఈ యొక్క కోనసీమ జిల్లాల ప్రజలకు సంబంధించి నేరుగా కర్ణాటక వెళ్ళడానికి మరి ఈ ట్రైన్ ఉపయోగపడుతుంది. దీని ద్వారా మరి చాలా మందికి లాభం చేకూరేటువంటి అవకాశం ఉంటుంది. అదే కాకుండా మరొక ట్రైను నంద్యాల నుంచి బయలుదేరి నేరుగా రేణుగుంట ద్వారా తిరుమల తిరుపతి దర్శనానికి వెళ్ళేటువంటి భక్తులకు కూడా ఉపయోగపడే విధంగా అది అనేకమైనటువంటి రాయలసీమ సంబంధించినటువంటి అన్ని స్టేషన్లు ఆగుతూ రేణుగుంట చేరుకుంటుంది. ఈ 3 ట్రైన్లు కూడా ఈరోజు మీ దగ్గర నుంచి ఇక్కడ గుంటూరు నుంచి బయలుదేరేటువంటి ట్రైను మరి ఈరోజు అనేక రకాల ముఖ్యమైనటువంటి అన్ని ప్రాంతాల్లో ఆగేటువంటి అవకాశం ఉంటుంది. మీకు అందరికీ తెలుసు, రైల్వే శాఖ చాలా వేగవంతంగా ఈ దేశంలో రైల్వే నెట్వర్క్ పెంచేటువంటి ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాము. గత అనేక రోజుల కంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత డెడికేటెడ్ మరి ఫ్లైట్ కారిడార్స్ ఏర్పాటు చేశాము. టోటల్ 100% ఎలక్ట్రిఫికేషన్ కోసం కూడా వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం. సంతోషం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో అన్ని రైల్వే లైన్లు కూడా విద్యుదీకరణ ఆల్మోస్ట్ పూర్తయిందని చెప్పి కూడా
ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఏపీలో ప్రస్తుతము 64,429 కోట్ల రూపాయల పనులు ఈరోజు జరుగుతూ ఉన్నాయి. సుమారు 5,704 కిలోమీటర్లకు సంబంధించి 32 ప్రాజెక్టులు ఈరోజు రైల్వే ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతున్నాయనే విషయాన్ని సందర్భంగా మనయేస్తున్నాను. గతంతో పోల్చి చూస్తే ఉదాహరణకు 2014లో మన రైల్వే బడ్జెట్ ఉండేది 886 కోట్లు ఆంధ్ర రాష్ట్రానికి. ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 886 కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్ర రైల్వే బడ్జెట్ ఈరోజు 9 రెట్లు పెరిగి 8,406 కోట్ల రూపాయలు ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రానికి రైల్వే శాఖ ఖర్చు పెడతా ఉంది. అంతేకాకుండా ఆంధ్ర రాష్ట్రంలో 370 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్ కూడా ఈరోజు పూర్తయిపోయిందనే విషయాన్ని సందర్భంగా మనయేస్తున్నాను. మరొక 942 కిలోమీటర్ల డబ్లింగ్ కానీ ట్రిప్లింగ్ కానీ అవి కూడా పనులు పూర్తవుతున్నాయనే విషయాన్ని సందర్భంగా మనయేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో ఇంతకుముందు చెప్పినట్టు 100% అన్ని ట్రేడ్లకు సంబంధించినటువంటి మరి ఎలక్ట్రిఫికేషన్ లైన్లు పూర్తి చేస్తున్నామనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటి వరకు మరి 360 అన్మ్యాన్డ్ లెవెల్ క్రాసింగ్ గేట్లు ఉంటే వాటన్నిటిని కూడా ఈరోజు అన్మ్యాన్డ్ ఉన్నటువంటి అన్నిటిని కూడా తొలగించామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. మన యొక్క ఈ రాష్ట్రంలో మరి అనేక రకాలుగా 689 రైల్వే ఫ్లైఓవర్స్ కానీ రైల్వే అండర్ బ్రిడ్జ్లు కానీ ఆంధ్ర రాష్ట్రంలో నిర్మాణం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఈ రకంగా మనం చూస్తూ ఉంటే మరి రైల్వేకి సంబంధించి అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు భారత ప్రభుత్వం చేపట్టడం జరిగింది. మన భారతదేశం ఈరోజు రైల్వే నెట్వర్క్లో ప్రపంచంలో 4వ స్థానంలో ఉన్నది. మొదటి స్థానంలో అమెరికా ఉంటే, 2వ స్థానంలో చైనా ఉంటే, 3వ స్థానంలో రష్యా ఉంది. ఇప్పుడు మనం 4వ స్థానంలో ఉన్నాం. 4వ అతిపెద్ద రైల్వే నెట్వర్క్ ఉన్నటువంటి దేశం ఈరోజు భారతదేశం అని మనవి చేస్తా ఉన్నాను. వచ్చేటువంటి 10 సంవత్సరాలలో భారతదేశము ప్రపంచంలోనే నెంబర్ 1 దేశంగా రైల్వే నెట్వర్క్ దేశంగా ఉండాలనేదే ఈరోజు మన ఆలోచన. రైల్వే ఒక్కటే ఈరోజు భారతదేశంలోని అన్ని ప్రాంతాలకు కలుపుతుంది. విభిన్న భాషలు కావచ్చు, విభిన్న ప్రాంతాలు కావచ్చు, విభిన్న అభిరుచులు కావచ్చు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకు అన్ని వర్గాల ప్రజలను కలిపేటువంటి మరి రైల్వే నెట్వర్క్ దేశ సమగ్రతకు సమైక్యత కూడా పనిచేసేటువంటి విషయాన్ని సందర్భంగా మనయేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు ప్రతిరోజు మన భారతీయ రైల్వేలో 2 కోట్ల మంది ప్రజలు ఈ యొక్క రైల్వేలో ప్రతిరోజు ప్రయాణం చేస్తారని మనవి చేస్తున్నాను. అంతేకాకుండా మరి ఈరోజు ప్రతి సంవత్సరం తీసుకున్నట్లయితే 800 కోట్ల మంది ప్రజలు ఈరోజు రైల్వేని ఉపయోగించి ప్రయాణం కొనసాగిస్తున్నారు. ప్రతి సంవత్సరానికి 800 కోట్ల మంది ప్రజలు ఈ రైల్వేని ఉపయోగించుకుంటున్నారు. ఈరోజు మనము సుమారు 1200 ట్రైన్లు ఈ దేశంలో ప్రయాణికుల కోసం మనము రన్ చేస్తా ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా మనయేస్తున్నాను. అంతేకాకుండా ఒక 22-23 ఆర్థిక సంవత్సరాన్ని తీసుకుంటే 151 కోట్ల టన్నుల యొక్క కార్గో అండ్ గూడ్స్ రవాణా మన యొక్క రైల్వే శాఖ మరి చేపట్టడం జరిగిందని మనం చేస్తున్నాను. 150 కోట్ల టన్నుల యొక్క ట్రాన్స్పోర్ట్ రైల్వే ద్వారా విజయవంతంగా జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అంతేకాదు రైల్వే
ఈరోజు అయితే ప్రతి టికెట్ మీద అది జనరల్ టికెట్ కానీ, అది రిజర్వ్ టికెట్ కానీ, అది ఏసీ టికెట్ కానీ, ఏ టికెట్ అయినప్పటికీ కూడా అందులో ఏదైతే రైల్వే శాఖ ఖర్చు అవుతుందో ఆ ఖర్చులో 53% ఈరోజు సబ్సిడీ రాయితీలు ఇస్తా ఉంది. ప్రతి ఒక్కరు మీరు కొనేటువంటి ప్రతి టికెట్ ఎంతైతే ఖర్చు అవుతుందో దాన్ని 53% తగ్గించి రాయితీలు ఇచ్చి ఈరోజు ప్రజలకు సేవలు అందిస్తున్నటువంటి శాఖ రైల్వే శాఖ అని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో అత్యంత వేగవంతంగా ఈరోజు రైలు అభివృద్ధి జరుగుతూ ఉంది. గతంలో మీకు తెలుసు ప్రత్యేకమైనటువంటి రైల్వే బడ్జెట్ ఉండేది. ఎంతైతే రైల్వేల మీద ఆదాయం వస్తుందో అంతనే మీరు ఖర్చు పెట్టుకుంటని చెప్పేవారు. ప్రధానమంత్రి గారు నిర్ణయించారు రైల్వే శాఖకు ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ ఉంటే వాళ్ళ ఆదాయము, వాళ్ళ రెవెన్యూ, వాళ్ళ ఎక్స్పెండిచర్ సరిపోలే ఉద్దేశంతో ఈరోజు రైల్వే బడ్జెట్ కూడా కేంద్ర ప్రభుత్వ మెయిన్ బడ్జెట్, జనరల్ బడ్జెట్ లో చేర్చి రైల్వేకి ఈరోజు నిధుల కొరత లేకుండా చేయడం జరుగుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను.